హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మనం నెట్వర్క్లో క్రియా ఫినాన్స్ అనే ప్రోటోకాల్ గురించి చూద్దాం ఒకసారి. సో వీళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారనమాట ఎయిర్ డ్రాప్ గురించి. మీరు ఒకవేళ ఎయిర్ డ్రాప్ గురించి కానీ చూస్తుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటోకాల్స్. ఇది మీరు ట్రై అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఫ్రీలో ఇది టాప్ 10లో ఉంది ప్రోటోకాల్ అయితే. సో వీళ్ళు కానీ టోకెన్ జనరేషన్ అప్పుడు కానీ మంచిగా హిట్ అయితే ఈ ప్రోటోకాల్ కానీ మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ మీకు ఇచ్చే టోకెన్ వాల్యూ కూడా మంచిగా పెరుగుతుందనమాట. సో, ఇదైతే మీరు ట్రై చేయండి. ఒకవేళ మీ ఎయిర్ డ్రాప్ గురించి కూడా చూస్తుంటే, సో, మీరు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదైతే ట్రై చేయండి ఒకసారి. సో, ఒకసారి దీంట్లో అసలు ఎలా ఎలిజిబుల్ కావాలో చూపిస్తాను ఒకసారి మీకు. ఫస్ట్ స్వాప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వెళ్ళంగానే సో, దీనికన్నా ముందు ఇది గాని మీరు యూజ్ చేయాలంటే మీ దగ్గర స్వీ వాలెట్ అయితే ఉండాలి. సో, ఏ స్వీ నెట్వర్క్‌లోని యాప్ యూజ్ చేయాలన్నా మీకు స్వీ వాలెట్ అయితే కావాలి. సో, ఈ స్వీ వాలెట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది స్వీ అంటే ఎస్‌యుఐ. స్వీ కాదు స్వీ. స్వీ అంటే జాపనీస్‌లో వాటర్ అనమాట. సో అలా వస్తది కొద్దిగా నేమ్. సో, అందుకనేసి స్వీ అంటారు. సో, మీరు ఫస్ట్ స్వీ వాలెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఈ యాప్ అయితే యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఫస్ట్ మీరు ఎయిర్ డ్రాప్‌కెళ్ళండి. ఎయిర్ డ్రాప్‌కెళ్తే మీరు గాని కనెక్ట్ కాకపోయింటే ఒకసారి డిస్కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. స్వీ వాలెట్ మీద క్లిక్ చేసి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు చాక్రా సీజన్ 3 లాస్ట్ మైల్. సో, మీకు టోకెన్ జనరేషన్ అనేది ఇంకో 3 మంత్స్‌లో ఉంది. సో, మీరు గాని ఇంకా పార్టిసిపేట్ చేయకుండా అంటే మీకిది లాస్ట్ ఛాన్స్. ఇక్కడ చూడొచ్చు. పాయింట్స్ ఫర్ డిప్లాయింగ్ క్యాపిటల్ అండ్ జనరేటింగ్ వాల్యూమ్. యువర్ లాస్ట్ ఛాన్స్ టు గెట్ ఎ పీస్ ఆఫ్ కేడీఎక్స్ ఎయిర్ డ్రాప్. మీరు ఎప్పుడైతే వీళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే టోకెన్ జనరేషన్ చేస్తారో, మీరు గాని పార్టిసిపేట్ చేస్తే మీకు కొద్దిగా టోకెన్ అలొకేషన్ అనేది మీకు ఉంటది. సో, దీంట్లో ఎలా పార్టిసిపేట్ చూద్దాం ఒకసారి. కింద గాని మీరు చూసారంటే ఇక్కడ 5 టాస్క్స్ ఉంది. ఏముంది? మింట్ ద లాస్ట్ మైల్ ఎన్ఎఫ్టీ, డూ ఏ $100 స్వాప్, ఇన్వెస్ట్ $10 ఇన్ ఎ స్ట్రాటజీ, బర్న్ మాయా పాయింట్స్ ఇంటూ ద ఎన్ఎఫ్టీ, రిఫర్ వన్ యూజర్. వన్ బై వన్ చూద్దాం అసలు ఈ టాస్క్ ఎలా ఫినిష్ చేయాలో ఒకసారి. ద ఫస్ట్ వన్ వచ్చి మింట్ ద లాస్ట్ మైల్ ఎన్ఎఫ్టీ. ఇక్కడ చూసారంటే మీరు గాని దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఎన్ఎఫ్టీ అనేది మింట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఎందుకు పెట్టారంటే సిబిల్స్ తగ్గించడానికి. ఇది చాలామంది ఫార్మింగ్ చేస్తా ఉంటారు కదా! 3, 4 వాలెట్స్‌తో. అండ్ ఆల్సో లైక్ రోబోట్స్‌ని ఇక్కడ క్లియర్ జేయడానికి ఇలా పెట్టారనమాట. సో, ఎంట్రీ ఫీ అనేది ఉంటది. సో, ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ కాలేరు. సో, మీకు దీనికి కావాల్సింది 5 స్వీ. మీరు గాని రిఫరల్ లింక్ లేకుండా ఉంటే 5 స్వీ పెట్టి మీకు చేయాల్సి ఉంటుంది. 5 స్వీ అంటే $20. ఒకవేళ మీ దగ్గర గాని రిఫరల్ లింక్ ఉండి, రిఫరల్ కోడ్ ఉంటే మీకు జస్ట్ 2 స్వీ పడుతుంది. అంటే $8 అనమాట. సో, మీరు గాని నేను మీకు బాధపడాల్సిన అవసరం లేదు. నేను కింద మీకు రిఫరల్ లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరు ఆ రిఫరల్ లింక్ ఓపెన్ చేసి మీరైతే దీనిలో పార్టిసిపేట్ చేయండి. ఆహ్, కోడ్ వచ్చి వీఎన్‌కేవై వెంకీ అనమాట. సో, ఈ డైరెక్ట్ కోడ్ కూడా ఎంటర్ చేయొచ్చు మీరు వీఎన్‌కేవై. దాని తర్వాత మీరు 2 వీక్‌కి మింట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఫస్ట్ టాస్క్ అనేది అయిపోతుంది. సో, అప్పుడు మీరు ఎయిర్ డ్రాప్‌కి మింట్ జనరేట్ అయిందంటే మీరింకా ఎంటర్ అయినట్టే మీరు. ఇక్కడ మీకు ర్యాంక్ కూడా చూపిస్తుంది గ్లోబల్ ర్యాంక్‌లో. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి డూ ఏ $100 స్వాప్. సో, మీరేం చేయాలంటే ఇక్కడ ట్రేడ్‌కెళ్ళి స్వాప్ కొట్టి ఇక్కడ మీరు మనీ అనేది స్వాప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి ఇట్లా మీ దగ్గర ఒకవేళ $10 ఉందనుకోండి. $10ని మీరు 10 టైమ్స్ మీరు స్వాప్ చేయాల్సొస్తుంది. అప్పుడు $100 ఒక $100 అనేది మీకు పూర్తవుతుంది. అది అవ్వంగానే మీకు సెకండ్ టాస్క్ అనేది అయిపోతుంది. థర్డ్ టాస్క్ వచ్చి ఇన్వెస్ట్ $10 ఇన్ స్ట్రాటజీ. మినిమమ్ $10 అనేది స్ట్రాటజీస్‌లో ఇక్కడ మీరు లెండ్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి. అసలు ఇది ఎలా లెండ్ చేయాలో నేను మీకు చూపిస్తాను కొద్దిసేపట్లో. సో, అదయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బర్న్ మాయా పాయింట్స్ ఇంటూ ద ఎన్ఎఫ్టీ. అసలు మాయా అంటే ఏందంటే ఇక్కడ మీరు ఒక్కసారి మీరు లెండ్ చేయంగానే మీకు మాయా అనే రివార్డ్ అని వస్తూ ఉంటుందన్నమాట ప్రతి ఫ్యూ అవర్స్‌కి. అది మీరు దాన్ని ఫస్ట్ మీరేం చేయాలంటే ఫస్ట్ దాన్ని మీరు క్లెయిమ్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని బర్న్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దీన్ని అసలు మాయా అంటే ఏంటి? దాన్ని ఎలా బర్న్ చేయాలో మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. ఇంకో పోర్ట్‌ఫోలియో ఉంది. దాంట్లో మీకు నేను చూపిస్తాను దాన్ని ఎలా బర్న్ చేయాలనేసి. అండ్ లాస్ట్ వన్ ఇస్ రిఫర్ వన్ యూజర్. ఇదొచ్చి మీరు ఒక యూజర్‌ని రిఫర్ చేయాల్సొస్తది. ఇది చేస్తే ఈ టాస్క్ అనేది అయిపోతుంది. అయిపోయంగానే మీకు మంచి పాయింట్స్ అనేది వస్తుందనమాట. సో, మీకు కొద్దిగా అలొకేషన్ అనేది కొద్దిగా ఎక్కువుంటది. ఇదయిపోతాయి. ఒకవేళ ఏవి కాకపోయినా పర్లేదు. మీకు ఈ ఎన్ఎఫ్టీ అయితే మ్యాండేటరీ. అదుంటే మీకు కొద్దిగానే వస్తుంది. సో, ఇది ఫస్ట్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మాయ అంటే ఏంటి? అసలు దీన్ని ఎలా బంద్ చేయాలి? దానికన్నా ముందు అసలు ఎలా ఈ $10 అసలు స్ట్రాటజీలో మనం లెండ్ చేయాలో చూపిస్తాను ఒకసారి. నా దగ్గర ఇంకో అకౌంట్ ఉందని చెప్పాను కదా! ఫస్ట్ ఆ అకౌంట్‌కెళ్దాం మనం. ఇక్కడికెళ్ళంగానే ఫస్ట్ మీ స్ట్రాటజీస్‌కెళ్ళండి, లెండింగ్‌కెళ్ళండి. దీనికన్నా ముందు ఒకసారి నా పోర్ట్‌ఫోలియో చూపిస్తాను. నేను ఆల్రెడీ $348 దాకా ఇన్వెస్ట్ చేశాను. సో, నేను ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయాను దీనికి. జస్ట్ మీకు శాంపుల్ కోసమే చూపిస్తున్నా ఒకసారి నేను మీకు ఎలా అసలు లెండ్ చేయాలనేది. లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.
నేనైతే సెకండ్ సజెస్ట్ చేస్తాను మీకు కేఎస్‌బి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్వీలో $10 పడుతుండాలి మినిమమ్. లైక్ 4 స్వీ ఇస్తే మీకు $10 అయిపోతుంది. నేనైతే $2 ఇస్తున్నాను. నేనైతే 2 స్వీ ఇస్తున్నాను. ఎందుకంటే 2.1 అలా 2.2 $10 అయిపోయింది చూసారా ఇక్కడ. అది అవ్వంగానే ఇన్వెస్ట్ చేసేయండి ఇక్కడ. ఇది చేయంగానే మీకు థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. లైక్ మీకు చూపిస్తాను కదా! థర్డ్ స్టెప్ వచ్చి ఏముంది ఇక్కడ ఇన్వెస్టెడ్ $10 ఇన్ స్ట్రాటజీ. మీకు $10 అనేది ఇక్కడ ఇన్వెస్ట్ అయిపోతుందనమాట. సో, ఇదయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ బర్న్ మాయా పాయింట్స్ ఇంటూ ద ఎన్ఎఫ్‌టి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు చేయాల్సిందేంటంటే, మీ యొక్క పోర్ట్‌ఫోలియోకెళ్ళి కొద్దిసేపు తర్వాత మీకు ఇప్పుడే గాని డిపాజిట్ చేస్తుంటే మీకు మాయా అనేది ఉండదు. కొద్దిసేపు టైమ్ ఇవ్వండి. ఇక్కడ చూడంగానే మీకు మాయా అని ఉంది చూసారా? నాకిక్కడ మాయా అని ఉంది. సో, నేను మాయా అనేది కలెక్ట్ చేసుకుంటా ఇక్కడ. నేను చాలా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలెక్ట్ చేస్తున్నా ఇక్కడ. 5 వచ్చింది కదా! కొద్దిసేపు తర్వాత నేను ఇప్పుడు గాని పోర్ట్‌ఫోలియో ఎయిర్ డ్రాప్‌కెళ్ళానంటే, నాకు ఈ 5 మాయా అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నాకు. చూపించింది చూసారా? ఇప్పుడు నేను ఈ మాయ అనేది బంద్ జేయాలి. గుర్తుపెట్టుకోండి క్లెయిమ్ అనే గాదు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. మీరు బంద్ జేయాలి. బంద్ జేస్తేనే మీకు స్కోర్‌కి ఇది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నాకు 590 ఉంది గదా! నా ర్యాంక్ వచ్చి 2773 ఉంది. మాయ బంద్ చేయంగానే స్కోర్ అనేది 595కి అయింది. నా ర్యాంక్ అనేది 2769కి వచ్చిందండి. ఇంకా నా ర్యాంక్ అనేది కొద్దిగా పెరిగిందనమాట. ఇక్కడ చూడంగానే నేను 1 రిఫరల్ అయితే నాకుంది. సో, ఈ కోడ్ అయితే యూజ్ చేసి మీరు రిఫర్ చేసుకుంటే మీకు ఎన్ఎఫ్‌టికి మీకు 2 స్వీ అంటే నీకు 3 స్వీ డిస్కౌంట్ వస్తదనమాట. సో, ఇది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఇంకొకరిని రిఫర్ చేయాలి. సో, ఎలా రిఫర్ చేయాలి? మీ యొక్క కోడ్‌ని కింద మీరు కామెంట్ సెక్షన్‌లో కింద పెట్టండి. మన కమ్యూనిటీలో చూసి ఒకవేళ వాళ్ళకి కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేదనుకుంటే మీరే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వేరే డివైస్‌లో అక్కడ మీరే రిఫర్ చేసుకొని మీరే దాంట్లో లాగిన్ అయ్యి మీరే మిన్ చేస్తే మీకు మీరే రిఫరల్ చేసుకోవచ్చు. బట్ కానీ జాగ్రత్తగా ఉండండి. అది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ట్రై చేయండి. ఏది అవ్వకపోతే అది ట్రై చేయండి. సో, ఇవి చేస్తే ఇవన్నీ చేస్తే మీరు ఎయిర్ డ్రాప్‌కి అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, ఎయిర్ డ్రాప్ అనేది టోకెన్ జనరేషన్ అనేది ఇంక వీళ్ళది ఆల్మోస్ట్ ఒక 3, 4 మంత్స్‌లో ఉంది. నాకు తెలిసి ఇంక 3 మంత్స్‌లో నాకు ఫిబ్రవరిలో చేయొచ్చు నాకు తెలిసి. ఒకవేళ మీది గాని ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఇంకా 1 మంత్ ఉంది. యెస్. ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.